ఆ యూట్యూబ్లో ఎందుకు హైప్ ఇచ్చారో తెలియలేదు, కానీ హైప్ ఇచ్చినంత పెద్దగానే లేదు. పారిపోకుండా ఇలాగే బాగుంది కదా బావి. అదో మెల్లికి వెళ్ళకపోతే కింద ఆడతాం. అమ్మో దేవుడా, స్మెల్ వస్తుంది అసలు సీరియస్లీ. ఏదంటే బయటకు వస్తే పరిగెట్టి పారిపోవచ్చు. హలో వాళ్ళు, ఇప్పుడు మనం కర్నూలులో ఉన్నాం. సో డే 2 స్టార్ట్ అయింది. ఇగో మన బ్లాక్ని ఈరోజు లగేజ్ అంటే మనం ఉన్న రూమ్లో వదిలేసి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ పేరు పిల్లస్వర్గం కేవ్స్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇగో మా సైంటిస్ట్ తిన్నాడు. పారిపోకుండా ఇలాగే పారిపోకుండా. అరే మాది పల్లెటూరేరా. ఒకటి అమ్మ వీటి చిత్రం బయలుదేరుతుంది. ఒకసారి తోకతోటి తొడమ కొట్టిందిరా అన్న. కొంచెం పక్క జరవా. థ్యాంక్స్. ఎందుకంటే టీమ్ కమ్స్ ఉంటారు కదా. లాస్ట్ టైం అని అనుకున్న ఒక రైడర్స్ కనబడి అందులో బ్లాగర్ ఉన్నాడు. ఆయన అడిగితే ఆయన అన్నాడు అనమాట, రైటర్ గెట్ గోప్రో. ఇలా కొండ మధ్యలోకి వెళ్ళిపోతాం మనం. సేమ్ ఉంటాం. ఒకసారి తప్పు చదివి ఇప్పుడు తప్పేసాడు. తెలుగు రాదు, ఇంగ్లీష్. అక్కడ దూరంగా చూసిన కొండల మధ్యలోకి వచ్చేసి చేసినట్టు స్టెప్ కదా డానీ. సాహసం శ్వాసగా సాగిపోయే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ గుర్తురావుతుంది కానీ అది వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అది యూట్యూబ్లో మనం పెట్టామంటే కాపీరైట్ వస్తుంది. కానీ ఘాట్ సెక్షన్ ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి, జాగ్రత్తగా దిగాలి, జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే అవతల నుంచి ఏ వెహికల్ వస్తుందనేది మనకు కనబడదు. పోనీలే. సో ఇప్పుడే చూసారుగా చెప్తుంటే అదనమాట పరిస్థితి. మన అంత బాగా వెళ్ళినా కూడా అవతల కూడా కరెక్ట్గా వస్తాడని రూల్ లేదు. సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. తొందరగా ఏం లేదు, ఒక గంట లేట్ అయినా పోయేదేం లేదు. బాగా బరువు పెట్టాలి. కిందకి వచ్చినట్టు బరువు అవసరం లేదు. మనం బయట ఎగ్జిబిషన్ ఆఫ్ చేసుకుని వచ్చేయచ్చు. ఎందుకంటే డౌన్ కదా, హాయిగా వెళ్ళిపోతుంది బండి. కొండల నుంచి బయటకు వచ్చాం. అదే చెప్తున్నా అది ఎక్కడ వీడియో పాజ్ చేయాలో తెలియట్లేదు నాకు. రోడ్డు ఖాళీ కూడా అని చెప్పి అవతల నుంచి వచ్చేవాడు కూడా 50-100 వస్తాడు. అది కంట్రోల్ అవ్వదు. అమ్మో బాగుంది కదా బావి. కొండ మీద బావి. మనం బ్లాక్ ఏం భలే ఉన్నాడు క్రేజీగా. ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది ఈ ఊర్లో. దీని పేరు సిమెంట్ నగర్ అంట. ఇది వచ్చి మన అల్ట్రాటెక్ సిమెంట్తో, బిల్డర్ సిమెంట్తో, కానీ వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ ట్రైన్ ట్రాక్ వేసినట్టున్నారు. ఇక్కడ బూర్స్ వెళ్ళి మాత్రమే. అవును, ఓకే. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇది బాగా, ఇది బోరా. నైస్. కానీ బాగుంది కదరా, ఎప్పుడు కట్టారో కానీ. ఇంకా నువ్వు చూసింది అదే కదా దానే పైన అక్కడ ఎక్కడి నుంచో. ఇది బిలోసర్గం రోడ్లో ఉన్నాం. ఇది రోడ్డు ఊర్లోంచి తీసుకొచ్చింది. ఇది గూగుల్ మ్యాప్ ఇక్కడ అడిగిన వాళ్ళు కూడా ఇదే ఇలాగే వెళ్ళాలన్నారు. కార్స్లో రావచ్చు, నో ప్రాబ్లం.
కానీ నాకైతే నమ్మడానికి కొంచెం ఇబ్బంది ఉంది. కానీ దుమ్ముగా ఉంది. వచ్చి మాత్రం ఖర్చీఫ్లు ఏదైనా పాజిబుల్ అయితే తెచ్చుకోండి. ఓ అమ్మ నాయన దుమ్ము కెమెరాని కవర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు దీని మీద ప్రొటెక్టర్ కూడా లేదు, అది కొనాలి. కానీ మెల్లికి వెళ్ళకపోతే కింద ఆడతాం. అమ్మో దేవుడా, ఏం రోడ్ రా ఇది, అలా లేదురా ఇది. అంటే ఇది ఇంకా బయటికి రాలేదు. ఈ ఊరి పేరు బయటకి ఇంకా రాలేదు సరిగా. మేబీ ఈ ఊరి పేరు బయటకి ఇంకా సరిగా రాలేదు. మొత్తం రోడ్ అంతా ఇదే. ఓకే ఓకే ఈ రోడ్ ఎవరు చూపించలేదురా. కానీ చాలా జాగ్రత్త, ఎవరో కూడా ఆఫ్టర్ 4 రాకండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ చూసేసరికి మ్యాక్సిమం 2-3 అవర్స్ పడుతుంది. అదే 2-3 కాబట్టి చూసుకుంటే ఇది పరిస్థితి చెప్పలేము. బండి ఇది 2 సౌండ్లు వస్తున్నాయి, ప్లాస్టిక్ డప్పలు. మట్టి లేచి షూలో పడుతుందిరా, మట్టి లేచి షూలో పడుతుంది. ఓ దేవుడా 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 దేవుడా. బట్ ఈ రైడ్ అయితే ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్, సీరియస్లీ. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు సైడ్ కటింగ్స్ కొన్ని సేఫ్టీకి ఏమీ లేవు ఇక్కడ. జారేదా అది. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ ఇదే రీజన్ అనుకుంటా. ఈ ఊర్లో అంటే నేను కర్నూలులో లోకల్లో చాలామంది అడిగితే వాళ్ళు ఎవరు కూడా ఏరే తెలియదు అన్నారు. ఎందుకో మేబీ జనాలు ఎక్కువ రావట్లేదేమో ఈ ఏరియాలోకి. బస్సు ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు నాకు తెలిసి. బిలాగుహాలో 1.5 కిలోమీటర్స్ స్ట్రైట్. అబ్బా, ఇక్కడ నుంచి రోడ్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్. ఒక్క మనిషి లేడు సీరియస్లీ. వచ్చినప్పుడు మాత్రం సింగిల్గా అస్సలు రాకండి. వస్తే ఫ్రెండ్స్తోనే రండి, మీ మంచి కోసమే. ఈ బోర్డులు కూడా పెట్టారు కానీ కరెక్ట్గా ఎక్కడ ఏంది తెలియట్లేదు. అది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. బట్ వచ్చేటప్పుడు చూసుకుని రండి. కానీ మళ్ళీ చెప్తున్నా, వస్తే ఫ్రెండ్స్తోనే రండి. వచ్చేసాం ఫైనల్లీ. బిల్వ స్వర్గం గుహలు, బిల్లా సుర్గం కేవ్స్. అర్థమవుతుందా పరిస్థితి ఇక్కడ జనాలు? హీరో 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 బా ట్యాబో. ఇక్కడ పయ్యా రిచ్ ఉన్నాడు. అంతే కదా. సో ఫైనల్గా వి రీచ్ టు బిలాగుహాం కేవ్స్. ఓకే, ఒకసారి ఇక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని లోపలికి వెళ్తూ వీ డూ ఎక్స్ప్లోర్. ఓకే, సో ఒక్కసారి ఒక టచ్ కోసం చూడండి. ఇది దీని పరిస్థితి. ఇగో మనోడు పరిస్థితి ఇది. ఇగో వచ్చిన రోడ్డు దెబ్బకి. నీ వెనక చూసుకో ఒకసారి. సరే. సో హాయ్ ఆల్, ఫైనల్లీ బిల్లా స్వర్గం కేవ్స్కి వచ్చేసాం. ఆఫ్టర్ సో మెనీ హెడల్స్. నా వెనకాల కనబడుతుంది కదా, అదే బిల్లా స్వర్గం కేవ్స్. పార్కింగ్ చూపిస్తా. ఇది పార్కింగ్. ఇప్పుడు లోపలికి వెళ్తాం మనం. బండి అయితే మొత్తం మట్టి అయింది. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని విల్ కంటిన్యూ.
ఎంత పెద్దది ఉంటుంది అనేది అంతేనా? ఒక అర్ధగంట పడతా లోపలంతా అంటే లక్ష ఇటా. ఓకే థ్యాంక్స్ అన్న. అదే చూడమంటున్నారు వెళ్ళి. ఓకే ఇది 1/2 కిలోమీటర్ ఉంటుందంట. సో ఆ లోపల ఏదైతే ఉందో అది లోపలికి డెప్త్ గోతు ఉండేదంట. గోతు ఇప్పుడు మూసేసారంట. ఎందుకంటే ఇది నా జరుగుండొచ్చు ఇంతకుముందు ప్రీవియస్గా. ఓ మై గాడ్, కానీ బాగుంది. ఇక్కడ విజిలేస్తే మాత్రం పక్కాగా బ్యాట్స్ అయితే పైన ఉంటాయంట హోల్స్లో. అగో 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 పౌరలు బ్యాట్స్ అనుకున్నా, సారీ. కానీ ఏదో స్మెల్ వస్తుంది ఇక్కడ అంతా. ఇదిగో చూసుకోవాలి, ఎవరిని ఎంతమంది వేస్తే తెలియదు. అవి లోపలికి వెళ్ళచ్చు అంటనా? లైట్ది ఏమన్నా చూద్దాం. అదిగో లోపల ఏందో దాని పరిస్థితి కూడా ఆ లోపల మూసేసారు మరి వెళ్ళడానికి లైజ్. సరే లెట్స్ గో బ్యాక్. సో ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందంట. ఎంత సైలెంట్గా ఉందంటే ఇక్కడ కనీసం మాట్లాడే మనిషి లేడు. అక్కడ ఇద్దరు భయాలు తప్ప. ఎంత సైలెంట్గా ఉంది తెలుసా? విజిల్ వేస్తే గట్టిగా కనబడుతుంది ఇది. అన్ని పౌరాలు ఉన్నట్టుంది పైన. మొత్తం స్మెల్ వస్తుంది ఇక్కడ. ఆ పైన ఉంది మరి, ఆ పైన వెళ్ళొచ్చా? బ్యాట్స్ ఉంటాయి దాంట్లో. స్మెల్ వస్తుంది అసలు సీరియస్లీ. అది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎక్కడ పెడితే అక్కడ పౌరాలు అట్లే ఉన్నాయి. కానీ కింద వాకింగ్కి కానీ అన్నీ బాగున్నాయి సీరియస్గా. పర్లేదు, మన వీడియోనే కదా. ఎంత బాగుంది కదా. ఎవరైనా కపుల్స్ ఫోటోషూట్కి అయితే ఇక్కడికి రండి, మీకు కావాల్సిన టైం ఉంటుంది. ఎందులోకి వెళ్తే ఏముంటుంది తెలియదు. వెళ్దామా ముందుకి? ఎందుకు స్మెల్ ఇక్కడ రావట్లేదు? కలిసి వెళ్దాందా? ముందు వరకు అయితే వెళ్దాం, ఏముందో తెలుస్తుందిగా. కలిసి అక్కడ భయంగా ఉందే. రాయిసేసి చూద్దాం. ఏదంటే బయటకు వస్తే పరిగెట్టి పారిపోవచ్చు. సారీ సో గట్టిగా చేద్దాం. ఆ లైట్ ది నువ్వు లైట్ రాచుకున్నావు. దారా ఇద్దరు కలిసి వెళ్దాం. నేను మనిషి, నాకు భయం. వెళ్దాం, ఏం లేదు లోపల. అర్థమైంది నాకు. దా కలిసి వెళ్దాం. దా చివరకు వెళ్దాం. దారా ఏం లేదురా లోపలంతా డొల్లాయి. సినిమాలు చూసి చూసి బొక్కలకి దేనిలోకి వెళ్ళాలంటే ఏదొస్తే వెళ్ళి భయం వేస్తుంది. పౌరాలు వాసన దేవుడా, చాలా గొప్ప వాసన వస్తుంది. ఇన్ని పెట్టినప్పుడు లైట్లు పెడితే బాగుండేది కదా సీరియస్లీ.
లైట్స్ ఆఫ్లో ఉన్నాయి, లైట్ ఆన్ ఉంటే వెళ్ళొచ్చు. కిచెన్ లైట్ పెట్టుకోవాలన్నా ఇంకా లోపల చూడడానికి చాలా ఉంది. లైట్లు ఉంటే బాగుండేది. ఇంత దూరం వేస్ట్ అనిపిస్తుంది. స్మెల్ కూడా టూ మచ్ వస్తుంది. పోయి వాడిని వందేస్తాం, రమ్మన్నారు చూపిద్దాం. ఈ లోపల ఏది ఉందిరా డాని చూడడానికి. రై లోపల ఏదో ఉంది చూడడానికి ప్లేస్. రిటర్న్ అడ్డుదాం భగవాన్. బయట అంతా బాగుంది, కొండ లోపల ఏదో ఉందరా లోపల చూడడానికి. తేనె పట్టు లోపల ఉందరా ఇంకా డాని ఏదో చూడడానికి. కాలబా లైట్లు పెట్టుంటే దాంట్లో లైట్లు బాగున్నాయి. దాంట్లో కూర్చోడానికి అన్ని బాగానే ఉన్నాయి కానీ లోపల లైట్లు పెట్టుకుని చూడడానికి ఏదో ఉంటుంది. ఇక్కడ కూడా లోపల చూడడానికి ఏదో ఉంది కాదు. మన బెలూమ్ కేవ్స్కి అయితే చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి. ఏమన్నా నా మొక్క ఉన్నాయి కానీ ఆ లోపల అయితే ఏదో ఉంది. అందుకని పెద్ద కనుమంది చూడడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు నిద్రం తప్ప ఎవరు లేరు. ఇంకా ధైర్యం సరిపోవట్లేదు, అది కూడా చెప్పు. ఆవిడ ధైర్యం సరిపోవట్లేదు. ఆ వెనకాల అయితే చూడడానికి ఏదో ఉంది, మరి అదేంటో తెలియట్లేదు. అందరికి వెళ్ళే లైట్లు కూడా లేవు అక్కడ. మేము తెచ్చుకున్న లైటు ఇది మన సన్నతారు సంతలో 100 రూపాయలకు కొన్నా. ఎమర్జెన్సీ పని చేస్తుంది. మరి ఇక్కడ దీని పరిస్థితి ఏంటో. ఏడు ధైర్యం సరిపోవట్లేదు. నా ఫుల్ కూడా ధైర్యం. అదే ఇందాక రాయేసినప్పుడు చూసి అయితే కట్ చేసి పెడతావుగా. ఈ ప్లేస్ చాలా పెద్దది. ఇవన్నీ బెలూన్ కేవ్స్ పక్క పక్కకే ఉన్నాయి. ఇవన్నీ దూరంలో లేవు, అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడ ఇంకా పెడుతున్నారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు బయటపడ్డది కేవ్స్. ఎప్పుడెప్పుడు దీన్ని తవ్వుతున్నారు. సో గాయ్స్, ఆ యూట్యూబ్లో ఎందుకు హైప్ ఇచ్చారో తెలియలేదు కానీ హైప్ ఇచ్చినంత పెద్దగా లేదు. మన ఇంటి సందు బాల్కనీ అంత ఉంది ఇది. అది చూడడానికి పెద్ద చేసి అంత ఏం లేదు. ఇది ఉన్న చూపించే చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నేనే కాదు, ఇంకొక 10-20 మంది వచ్చారు. అంతా తిట్టుకుంటూనే వెళ్ళారు. యూట్యూబ్లో హైప్ అలా ఇచ్చారులే. సో ఇప్పుడు ఇంత హైప్ చేసి దీన్ని చేసి అంత ఏం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్ అంటే కోలు కొడుతున్నారు. చూపించాలా ఒక్క సెకండ్. అగో సో దాన్ని స్లోగా ఒక్కొక్కదాన్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. అది పరిస్థితి. ఇక్కడ నిజంగా అంత గొప్పగా చూడడానికి ఏం లేదు. బట్ ఈ లొకేషన్ ఏదైతే ఉంది ఇది బాగా యూజ్ అయ్యేది ఈ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి వాటికి బాగా పనిచేస్తుంది. 50 రూపాయలకు మీరు 5000 ఫోటోలు దిగిన ఎవరు అడిగేవారు లేరు ఇక్కడ. ఓకే, పొద్దున్న 9 నుంచి ఈవినింగ్ 7 దాకా ఖాళీగానే ఉంటుంది. ఎన్ని కలిసి తీసుకోవచ్చు. సో ఇదే మాత్రమే వెనకాల కనిపించేది మాత్రమే బిల్లాసర్గా కేవ్. దీనికోసం నేను వేరే లొకేషన్ వదులుకుని మరి ఇక్కడికి వచ్చా. మళ్ళీ రోడ్లో కష్టపడిగో ఇది పరిస్థితి. దుమ్ము బయట రోడ్డు కూడా చూపిస్తా వీడియోలో.